శివ ఏడి? మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, త్వరగా రా అన్నాడు. సారీ ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది. రండి త్వరగా వెళ్దాం, అనిమల్ ట్రైన్ దగ్గరికి వచ్చేస్తోంది. శభాష్ శభాష్ శభాష్. నేను వేసిన ప్లాన్ చూసి నాకు నేనే శభాష్ చెప్పుకోవాలనిపిస్తోంది. ఏంట్రా తల గోకుంటున్నావు? అదిగో చూడు, ఏమొస్తుందో చూడు. బాస్, అక్కడ ట్రైన్ వస్తోంది బాస్. అరే మట్టి బుర్రా, విషయం నాకు తెలుసురా. నిన్ను పల్లో పెట్టుకున్నాను చూడు, నాకు అసలు బుద్ధే లేదురా. అదేమిటంటే అదేం ట్రైన్ చూడరా. చూడడానికి డీజిల్ ట్రైన్ లా ఉంది. కాదు కాదు, బొగ్గు ట్రైన్ లా ఉంది. కాదు కాదు, ఎలక్ట్రిక్ ట్రైన్ లా ఉంది బాసు. సన్నాసి, నీతో మాట్లాడటమే వేస్ట్. అది ఒక యానిమల్ ట్రైన్. సర్కస్ కోసం ట్రైన్ చేయబడిన యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రదర్శన కోసం వేరే ఊరి నుంచి తీసుకొస్తున్నారు. అందులో పెంగ్విన్స్, పెలార్ బీర్స్, సీన్స్ అలా ఉన్నాయి. నీలాంటి కోతులు మాత్రం లేవు. ఎవరికి బుర్రనిదే లేదనుకుంటాను బాస్. మన వేదాస్ నగరంలో ఎండ అలా ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు అలాంటి అనిమల్స్ ఎలా ఉండగలవు? వేదాస్ సిటీకి బయట విండో స్నో జంగల్ ని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ యానిమల్స్ పెట్టి జనాల్ని రంజింపజేయబోతున్నారు. ఈ ట్రైన్ ని కనుక మనం కిడ్నాప్ చేసామంటే ప్రభుత్వం దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు అడగొచ్చు. శబాష్ 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 శబాష్. రండి త్వరగా, అందరూ ట్రైన్ మీద టక టకాను దూకేసేయండి. సారీ బస్, కాలు స్లిప్ అయ్యింది. బస్, నన్ను వదలకండి. చూడండి మిత్రులారా, వేదా సిటీలో ఉన్నటువంటి ఎవరికి కూడా సందేహం రాకూడదు. పేరుకు ఆ ఊర్లోకి వచ్చేసేపు ఆపండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనమేంటో అందరికీ నిరూపిద్దాం. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గర 10 కోట్ల రూపాయల డబ్బులు అడుగుదాం. సోదర సోదరి మనులారా, మీ అందరికీ తెలుసు ఈ ట్రైన్ లో ఉండేటి అనిమల్స్ ఆర్టిక్, అంటార్టిక్ ఇలాంటి ప్రదేశం నుంచి వచ్చిన అనిమల్స్. వీటిని సర్కస్ కోసం ట్రైన్ చేశారు. వీటిని మనం తీసుకుపోయి మన వేదో స్నో జంగల్ లో వదిలిపెడదాం. అక్కడికి వెళ్ళి మీరందరూ ఇవి చేసే విన్యాసాలని చూసి ఆనందించండి. ఏమైంది? ఎందుకని వాళ్ళు అలా ఉరిమి చూస్తున్నారు? ఇక్కడందరూ క్లాప్స్ కొడుతున్నారు, ఇంకా హాయ్ చెప్తున్నారు, కానీ వీళ్ళు ఏ రియాక్షన్ ఇవ్వడం లేదేంటి? అరే, వాళ్ళకి ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు. వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా మరి. రేవా, ఒక వ్యక్తి చేయి పైకి లేపడం చూశాను, కానీ ఆయన వాళ్ళ చేతిని కిందకి లాగాడు. ఇంకా తను కూడా కిందకి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు చూడు, మళ్ళీ పైకి వచ్చేసాడు. ఆ గాడ్ కింద ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు. వాళ్ళు మనకేదో చెప్పాలనుకుంటున్నారు. పద, ఈ విషయం మనం లడ్డు సింగ్ తో చెప్దాం. లడ్డు సింగ్ గారు, ఈ ట్రైన్ లో ఏదో సమస్య ఉంది.
అక్కడ నించున్నారే వాళ్ళని చూడండి. వాళ్ళని చూస్తుంటే అనిమల్ అటెండర్స్ లాగే లేరు. లోపలెవరో మనకి చేయి చూపించారు, కానీ వీళ్ళు వాళ్ళ చేతిని లాగేశారు. మీరు ఒకసారి చెక్ చేయండి, నేను వెళ్ళి అటువైపు చెక్ చేస్తాను. ఓకే శివ, ఓకే. అలాగే నేను వెనకాల వెళ్ళి చెక్ చేస్తాను, నువ్వు ముందు పక్కన వెళ్ళి చెక్ చేయి. వెళ్ళా. శివ చెప్పింది నిజమే అనుకుంటాను. రండి పారిపోదాం. ఎక్కడికి వెళ్ళలేరు, అర్థమైందా? బాస్, కొన్ని పిల్లలు ట్రైన్ లోపలికి వచ్చేసారు. వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నవన్నీ తెలిసిపోయాయి. వెంటనే ట్రైన్ తీయండి. ఓకే. బయలుదేరుతుంది. లడ్డు సింగ్ గారు, ఏడి యూడి రేవా ఎక్కడున్నారు? నాకు తెలియదు శివా, నేను అసలు వాళ్ళని చూడలేదు కదా. లడ్డు సింగ్ గారు, వాళ్ళు ట్రైన్ లో ఉన్నారు. వాళ్ళకేదో సమస్య, రండి వెళ్దాం. లడ్డు సింగ్ గారు, త్వరగా మీ మోటార్ సైకిల్ తీసుకుని నా వెనకాలే రండి. రామయ్య చెప్పాను, త్వరగా త్వరగా. అలాగే సార్. సార్, ట్రైన్ ఇటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దాం శివ? నేను పోలీస్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వస్తున్నారట. వాళ్ళు వచ్చేలోపు మనం ఎలా ట్రైన్ ఆపగలం? పేడరామ్ గారు, నేను ట్రైన్ మీద దూకబోతున్నాను, మీరు నా వెనకాలే రండి. కానిస్టేబుల్, ఏంటయ్యా వస్తున్నానని చెప్పి నన్ను ఇలా తోసేసావు? జస్ట్ మిస్ సార్, క్షమించండి. నువ్వే పెట్టుకో. చూసావా నేను ఎలా వేలాడుతున్నాను? అమ్మో. ఈ పిల్లాడు ఎలా గాల్లో ఇలా ఎగురుకుంటూ వస్తున్నాడో అర్థం కావడం లేదే. బాసు, ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరే శభాష్ అని చెప్పుకోవడం మానేసేయండి. ఇక్కడి నుంచి శభాష్ అనే మాట ఆ పిల్లాడికే చెప్పాలి. డ్రైవర్ అంకుల్, ట్రైన్ టైర్ పంచర్ అయిపోయింది. వామ్మో శభాష్ బాసు, లాస్ట్ నీళ్ళు పంచర్ అయిపోయింది అంటున్నాడు ఆ పిల్లాడు. నాకు భయంగా ఉంది. ఆ పిల్లాడు కారు మెకానిక్ అయింటాడు. ఇది ట్రైన్ బాబు, ట్రైన్ కి పంచర్ ఎలా అవుతుందిరా? ఆ పిల్లాడు నిన్ను పిచ్చోండి చేశారా? ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడు. ఎక్కడ? ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ ఉంది. బ్లూ టైర్ ఆన్ చేస్తాను, అప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది. రే పిల్లాడా, నువ్వు ఎక్కడి నుంచి ఎలా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. ఏయ్, పిల్లాడిని పిల్లాడు అనుకుంటా, మరి ఇంకేమని పిలవాలి? శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ గారు, వీళ్ళని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళండి. అలాగే. రండి రండి, నా వెనకాల రండి.